స్వాగతిస్తున్నాం. ఇందులో ఈ యొక్క వేదికపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ జె సంగప్ప గారు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీ బొక్క నరసింహారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ శ్రీవర్ధన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అలాగే ఈ యొక్క మీడియా యొక్క కమిటీలో ఉన్న శ్రీ సుధాకర్ శర్మ గారు, దీపక్ గారు, గిరిధర్ పోచంపల్లి గారు అందరూ ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు. ముందుగా మా జిల్లా అధ్యక్షుడు శ్రీ నరసింహారెడ్డి గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మా బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, నిన్న ఉదయం రంగారెడ్డి జిల్లాలో 9 రేకుల గ్రామంలో రాష్ట్ర అధ్యక్షులు మా బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది. జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఒక అపూర్వమైనటువంటి స్వాగతం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అపూర్వమైనటువంటి స్వాగతం పలకడం జరిగింది. 9 రేకుల్లో కానీ, కాకనూరులో కానీ, అదేవిధంగా రాత్రి కేశంపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్పందన చూసిన తర్వాత ప్రజా సమస్యల మీద మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఏదైతే పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నారో ఆ పాదయాత్ర ప్రజల హృదయాలను తట్టుకొని ప్రజల హృదయాలకు వాళ్ళ సమస్యల మీద వెళ్తా ఉన్నదని చెప్పి భావిస్తా ఉన్నాం. రాత్రి జరిగినటువంటి బహిరంగ సభలో మా జాతీయ ఉపాధ్యక్షురాలు డి అరుణ గారు, అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి షాద్నగర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొని ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ప్రజల స్పందన విపరీతమైనటువంటి వాళ్ళకొక నమ్మకం ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ పైన. ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రజలను కలుస్తా ఉంటే వాళ్ళు సమస్యలను కూడా విన్నవించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజలు కోరేది ఈరోజు ఒక్కటే, డబుల్ బెడ్రూమ్లు ఒకటి, రేషన్ కార్డుల విషయంలో కానీ, అదేవిధంగా రైతులు కోరేది రైతులకు గిట్టుబాటు ధర, ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కానీ, మిగతా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కానీ, ధరణికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు మా రాష్ట్ర అధ్యక్షునికి ప్రజలు విన్నవించుకుంటా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుని ప్రజా సంగ్రామ యాత్ర ఒక మార్పు తెచ్చేటటువంటి ప్రజా సంగ్రామ యాత్రగా ఈరోజు ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు, బీజేపీకి ఒక బ్రహ్మరథం పడతా ఉన్నారు, బీజేపీ వైపు ఆశతోటి చూస్తా ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రజలకు భరోసా ఇస్తా ఉన్నాడు. ఇంకా 2 రోజులు జరిగేటటువంటి బహిరంగ సభ ఏదైతే పాదయాత్ర ఉందో పాదయాత్ర పూర్తి చేసుకుని తుక్కుగూడలో జరిగేటటువంటి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి బహిరంగ సభ తుక్కుగూడలో ముగింపు సభగా అమిత్ షా గారు వస్తా ఉన్నారు. ఆ సభను పెద్ద ఎత్తున ప్రజలతోటి పెద్ద ఎత్తున తీసుకొచ్చి విజయవంతం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అన్ని కూడా కలిసి పనిచేస్తూ ఒక ముగింపు సభ ఒక పెద్ద ఎత్తున జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో సభ నిర్వహిస్తా ఉన్నాం. దానికి మీ పత్రికా సోదరులను కూడా నేను కోరుతా ఉన్నా, మీరందరూ కూడా ఆ సభకు రావాలని చెప్పి మీ సహకారం కూడా సభ విజయవంతంలో మాకు ఉండాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఈ సమావేశంలో మాతో పాటు పాల్గొన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలు, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఈ ప్రజా సంగ్రామ యాత్రకు మా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి చేస్తున్నటువంటి బస్వ పాపయ్య గౌడ్ గారు, అదేవిధంగా అందే బాబయ్య గారు, సీనియర్ నాయకులు, ఈ షాద్నగర్ అసెంబ్లీకి సంబంధించినటువంటి నాయకులు, వారు టీఆర్ఎస్ లో ఈ మధ్య కాలంలో ఈటెల రాజేందర్ గారితో పార్టీలో చేరడం జరిగింది, అందే బాబయ్య గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ గారు, వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. పత్రికా మిత్రులకు నమస్కారం. మరి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిన్నటి నుంచి మా నియోజకవర్గంలో
వారి యొక్క పర్యటన కొనసాగుతా ఉంది, పాదయాత్ర. మరి 9 రేకుల నుంచి ప్రజలు బ్రహ్మరథం పడుతూ మరి పెద్ద ఎత్తున కూడా షాద్నగర్ నియోజకవర్గానికి వచ్చి ప్రజలందరూ కూడా స్వాగతించినందుకు వారందరూ కూడా పేరు పేరున వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఇక స్వాగత కార్యక్రమం కావచ్చు, రాత్రి జరిగినటువంటి కేశంపేటలో జరిగినటువంటి మరి పబ్లిక్ మీటింగ్ లో కూడా అద్భుతంగా మరి ప్రజలు రావడం నిజంగా కార్యకర్తల యొక్క అందరూ కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క పాదయాత్ర ద్వారా మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మరి రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకురావడం, వారు కూడా ఈ సమస్యలను ప్రస్తావించినందుకు కూడా వారికి కూడా మా యొక్క నియోజకవర్గ ప్రజల నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు 2వ రోజు పర్యటన కొత్తపేట, అదేవిధంగా సంతాపూర్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో కూడా ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు 8 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటి కూడా మా ఊర్లోకి రాలేదు, దళితులకు రాలేదు అని 3 ఎకరాలు రాలేదని చెప్పేసి ఇలాంటి అనేక సమస్యలను కూడా తీసుకొచ్చిండ్రు. వారికి మా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అయితే పాలమూరు రంగారెడ్డి ద్వారా రావాల్సిన నీళ్ల విషయంలో మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు దీన్ని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మాకు వచ్చే విధంగా చేస్తా అని చెప్పారు. ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోతే వచ్చే ప్రభుత్వం బీజేపీ, ఆ ప్రభుత్వంలో తప్పకుండా కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ ఇస్తని చెప్పినందుకు వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. శ్రీ జె సంగప్ప గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వారు మాట్లాడతారు. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకి నమస్కారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పాదయాత్ర ఆలంపూర్ నుంచి స్టార్ట్ అయి రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించిన తర్వాత మేము స్టార్ట్ అయిన రోజే ఫామ్ హౌస్ లో వైబ్రేషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఆలంపూర్ దాటిన తర్వాత ప్రగతి భవన్లు వచ్చినాయి. ఆ తర్వాత పిల్లా ఫామ్ హౌస్ లో వచ్చినాయి. ఆ తర్వాత ఇంకో ఫామ్ హౌస్ లో వైబ్రేషన్స్ వచ్చినాయి. మొత్తం ప్రజలంతా ప్రజా సంగ్రామ యాత్రకి బ్రహ్మరథం పడుతుంటే టీఆర్ఎస్ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి నిద్ర పట్టడం లేదు. ప్రజలందరూ కూడా ఏ క్షణమైనా తిరగబడతారేమో అన్నట్టు ఒక టెన్షన్ వాళ్ళలో స్టార్ట్ అయింది. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడెక్కడైతే కొనసాగుతుందో అక్కడికి కలుగులో కింద మంట పెడితే కలుగులో ఉన్న ఎలుకలు బయటకు వస్తాయి. ఒక పొక్కల మంట పెడితే ఇంకో పొక్క నుంచి ఎలుకలను కూడా బయటకు వస్తాయి. అట్లా ఫామ్ హౌస్ లో పండుకున్న వాళ్ళు, ప్రగతి భవన్లో సేద తీరుతున్న వాళ్ళు, లేకపోతే ఇంకో దగ్గర ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా వన్ బై వన్ మంత్రులందరూ కూడా ప్రజా సంగ్రామ యాత్ర జరిగిన రూట్ లో కార్యక్రమాలు లేకున్నా కావాలని కార్యక్రమాలు పెట్టుకుని భంగపడుతున్నారు. సంతోషం. నా ప్రజా సంగ్రామ యాత్ర అయిన తర్వాత వాళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వస్తే, అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తే చాలా సంతోషం. మొన్న నారాయణపేటలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర బ్రహ్మాండంగా జరిగింది. మేము ఊహించిన దానికంటే దాదాపు డబుల్ రెట్టింపు సంఖ్యలో ప్రజలు వచ్చారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి సందేశాన్ని, తర్వాత ప్రజా సంగ్రామ సారథి సంజయ్ గారి యొక్క సందేశాన్ని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా, వాళ్ళిద్దరూ మా మిగతా నాయకులతో పాటు లాస్ట్ లో మాట్లాడేది వాళ్ళే కాబట్టి ఈ పెద్ద నాయకులు మాట్లాడేంత వరకు కూర్చొని వాళ్ళు అయిన తర్వాత వెళ్ళారు. సంజయ్ గారు బయటకు వెళ్తుంటే, నడ్డా గారు బయటకు వెళ్తుంటే మాకు వెళ్ళడానికి దారి దొరకలే. ఒక దశలో తక్కువసలాట అవుతుందేమో ఒక టెన్షన్ ఉండే, అంత నెట్టివేత, అంత తోపులాట ఉండే. అంటే మా ప్రసంగాల్ని, మా నాయకుల యొక్క ప్రసంగాల్ని, వీళ్ళు చెప్పే విషయాల్ని ప్రజలంతా ఇంట్రెస్ట్ గా వింటున్నారు. అదే మేం పోయిన తర్వాత అదే నారాయణపేటలో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినారు. కేటీఆర్ గారు మీటింగ్ లో ఏమైందో మీకు అందరికీ తెలుసు. జన్ ధన్ 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 అనుకుంటా ఆ కేటీఆర్ ఏదో మోడీ గారిని తిట్టడం స్టార్ట్ చేసినారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఫట్ట 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 లేచి వెళ్ళిపోయినారు. నువ్వు దందన్ అనగానే జనం కూర్చున్న వాళ్ళందరూ కూడా దందన్ అని వెళ్ళిపోయినారు. అది మీ చిత్తశుద్ధి, ప్రజలకు మీ మీద ఉన్నటువంటి నమ్మకం. ఇప్పుడు ఆ తర్వాత నారాయణపేటలో బావబామర్దులో ఒక ఆయన పెట్టినాడు. తర్వాత ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా ఎంటర్ అయింది.
ఇది శాంతనగర్ కదా, కేశంపేట కదా, రైట్. అయితే శాంతనగర్ నియోజకవర్గంలో రైతు వేదిక ఓపెనింగ్ కి రాష్ట్ర మంత్రి ఇంకొక ప్రగతి భవన్ లో ఉండే ఇంకొక కీలక నాయకుడు రైతు వేదిక ఓపెన్ చేయడానికి వచ్చింది. ఆ రైతు వేదికని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఎప్పుడో ఓపెన్ చేసుకోమన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నారు. లోకల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ సర్పంచ్ అందరూ ఓపెన్ చేసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి అలా మీటింగ్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సంజయ్ గారు వచ్చినారు కాబట్టి, సంజయ్ గారు వస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, అవన్నీ కాదు, పెన్షన్ ఇస్తలేరు. కొత్తగా ఇప్పటిదాకా ఒక్క పెన్షన్ కార్డు స్టార్టింగ్ లో ఏదైతే వచ్చినాయో అవి తప్పితే కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ ఇవ్వలే, పెన్షన్ రాలే, కొత్త రేషన్ కార్డు రాలే. అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారేమో ఒక భయం పట్టుకొని వాళ్ళు కలుగులో నుంచి పరిగెత్తుకొచ్చినట్టు వాళ్ళు పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి మళ్ళోసారి ఆల్రెడీ ఓపెన్ చేసిన రైతు వేదికనే మళ్ళోసారి రిబ్బన్ పెట్టి కట్ చేస్తున్నారు. ఇది ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ప్రభావం. ఈ దొంగ వేషాలు కాకుండా మాకు ప్రజలు ఇచ్చినటువంటి సమస్యలు, మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు, మేము మీ దృష్టికి తీసుకొస్తున్న సమస్యల్ని పరిష్కరించండి. పెన్షన్లు ఇవ్వండి కొత్తవి. ఎందుకు దుబ్బాక ఎలక్షన్ రాగానే ఇస్తామని చెప్తారు, హుజురాబాద్ లో ఎలక్షన్ వస్తే ఇస్తామని చెప్తారు, లేకపోతే నాగార్జున సాగర్ ఎలక్షన్ వస్తే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తారు కదా. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ శాంతనగర్ ఎలక్షన్ రావాలంటే ఇక్కడ ఏమైనా కావాలన్నా? పక్కన జడ్చర్లలో కొత్త పెన్షన్లు, తర్వాత కొత్త రేషన్ కార్డు రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇంకెవరికైనా ఏమైనా కావాలన్నా? మా వెంట జనం వస్తుంటే మీరు భయపడి పరిగెత్తి ఏదో డ్రామా చేసుడు కాదు. ఆ డ్రామాలు ఆపేసి మీరు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే కొద్దిగా ఈ ఎలక్షన్ వరకైనా మీకు ప్రజల్లో కొంత గౌరవం ఉంటుంది. నిన్న ఇంకో కాదు, షాడో సీఎం కేటీఆర్ గారు వాళ్ళ నియోజకవర్గంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. మా నాయన అప్పటి నుంచే భూస్వామి, ఆ తర్వాత వాళ్ళ పూర్వీకులందరూ కూడా భూస్వాములు అని చెప్పి. ఓకే, సరే, మీ పూర్వీకులు ఏంటి? తెలంగాణ ముందు మీ ఆస్తులు ఎన్ని ఉండే, తర్వాత ఎలక్షన్లో సరిగ్గా 2014లో మీ ఆస్తులు ఎంత ఉండే అనేది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకి, రాష్ట్రపతికి చాలా మంది తెలుసు. సరే, దానికి సంబంధించి డీప్ గా సుభాష్ గారు చెప్తారు. కానీ ఒక మాట అన్నారు నేను కేటీఆర్ గారు, పొలంలో మేము ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని ఫామ్ హౌస్ అంటారా అని చెప్పి. పొలంలో ఇల్లు కట్టుకుంటే ఫామ్ హౌస్ అన్నారు. చాలా మందికి మేమందరం రైతు బిడ్డలం, మాకు కూడా పొలంలో కొట్టంలో లేకపోతే చిన్న ఏదైనా ఒక షెడ్ ఉంటుంది. కానీ 100 ఎకరాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టేటువంటి ఇల్లుని ఏమంటారు? సరే, ఒక్కరు కట్టుకున్నారు, దానికి విదేశాల నుంచి వచ్చినటువంటి మెటీరియల్స్ తో ఇల్లు కడితే దాన్ని ఏమంటారు? ఒక్క ఫామ్ హౌస్ అయిపోయింది. కొడుకు ఇంకో ఫామ్ హౌస్. కొడుకు ఫామ్ హౌస్ ఏంటంటే ఆల్రెడీ మీడియాలో వచ్చింది. మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కంప్లైంట్స్ పోయినాయి. మీరు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ మీద కబ్జా చేసి ఇల్లు కట్టినారని చెప్పి, 111 జీవోని ఈ రోజు తీసేసినారు కావచ్చు, 111 జీవోని ఉల్లంఘించి ఇల్లు కట్టినారని చెప్పి. విదేశాల నుంచి వచ్చిన మెటీరియల్ తో కట్టిన ఇల్లుని ఏమంటారు? అందులో ఎవరెవరు వస్తారో, ఎవరెవరు పోతారో దాని మీద బాగా ఆ మధ్యలో ప్రచారమైంది. ఏ రంగం నుంచి వస్తారు, ఎట్లాంటి కార్లు వస్తాయి, ఎట్లాంటి మనుషులు వస్తారని చెప్పి. ఆ తర్వాత మిగతా మంత్రులందరూ కూడా ఇట్లాంటి ఫామ్ హౌస్లే. అయినా సరే మీరు మందిని దోచుకున్న డబ్బులతో మీరు ఇల్లు కట్టుకున్నారు. ఓకే, కొంతవరకు ఎలక్షన్ వరకు మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నారు జనం. కానీ ఈ రోజు మీరు చెప్తున్నటువంటి ఇల్లు కట్టుకుంటే ఫామ్ హౌస్ అంటారా అంటున్నాడు. ఆ ఫామ్ హౌస్ కి 40 గ్రామాలకు సరిపోయేంత కరెంట్ ని మీరు ఫ్రీగా వాడుతున్నారు. దీన్నేమనాలి? మీ అయ్య ఫామ్ హౌస్ లో 40 గ్రామాలకు వాడేటువంటి కరెంట్ ని ఫ్రీగా వాడుతున్నారు. దాని రైతు కరెంట్ కనెక్షన్ గా చెప్పుకొని 40 గ్రామాల కరెంట్ ని ఫ్రీగా వాడుతున్నారు. పిల్ల ఫామ్ హౌస్లు, తెల్ల ఫామ్ హౌస్లు, తల్లి ఫామ్ హౌస్ అని చెప్పి ఈ ఫామ్ హౌస్ అన్నింటిలో కనీసం 20-25 గ్రామాలకు వాడేటువంటి కరెంట్ ని ఫ్రీగా వాడుతూ రైతు కనెక్షన్ పేరిట ఫ్రీ కనెక్షన్ పెట్టుకొని 25 నుంచి 30 గ్రామాల కరెంటు వాడుతున్నారు. ఇప్పటికే చాలా మొత్తం రాష్ట్రం అంతా కరెంటు కోతలతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి. అవి ఫామ్ హౌస్ కాకపోతే ఇంకేంటి? ఫామ్ హౌస్ కాదు, లావిష్ హౌజెస్. మీరు ప్రజల సొమ్ముతో కట్టుకున్న, ప్రజల రక్త మాంసాలు తాగి మీరు కట్టుకున్నటువంటి అవి లావిష్ ఫామ్ హౌజెస్. అవి అంటే ఏ మాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా సంజయ్ గారు చెప్పినట్టు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతి, ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి కబ్జాల సంగతి అన్ని తీస్తారు, అన్న డౌటే లేదు. ఇంకొక విషయం, మీరు ధరణి మీ పూర్వీకుల ఆస్తుల గురించి చెప్తూ అంతుండే ఇంతుండే అని చెప్పారు. నిన్న మీరు చెప్పకనే
ధరణి పోర్టల్ ఎందుకు తీసుకొచ్చామనే విషయం చెప్పారు నిన్న మీరు. డైరెక్ట్ గా చెప్పలే, ఇండైరెక్ట్ గా చెప్పినారు. ప్రజలందరికీ అర్థమైపోయింది. ధరణి పోర్టల్ తెచ్చిందే ప్రజల దగ్గర ఉన్నటువంటి, నిరుపేదల దగ్గర ఉన్నటువంటి భూముల్ని లాక్కోవడానికి, అమాయకులైనటువంటి ప్రజల దగ్గర భూముల్ని లాక్కోవడానికి. వెనకటికి కూడా ఇట్లానే అమాయకులైన ప్రజల దగ్గర లాక్కునేటువంటి పరిస్థితులు ఉండేవి. మళ్లీ లాక్కునేందుకు మోడర్న్ గా అప్పుడేమో బెదిరించి లాక్కునే వాళ్ళు, లేకపోతే ఇంకేదో చెప్పి లాక్కునే వాళ్ళు. ఇప్పుడు ధరణి పేరుతో అమాయక ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకోవడానికి తీసుకొచ్చినటువంటి కుట్ర అది. అప్పుడు ఎప్పుడో వెనకటి ఏదో కాయిదా సాదా బైనామా తీసుకొచ్చి ఇది మా భూమి అని చెప్పి లాక్కునే పరిస్థితి 1000 ఎకరాలు రాష్ట్రంలో. అన్నిటికంటే ధరణి పోర్టల్లో మీరు చేసిన పెద్ద కుట్ర కబ్జా కాలం. అందులో కబ్జాలో ఎవరున్నటువంటి కాలం మొత్తాన్ని ఎత్తేశారు. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఇతర భూములకు సంబంధించిన పోర్టల్లో కబ్జాలో ఎవరున్నటువంటి అంశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కాలం ఉంటుంది. ఆ కాలం ఎత్తేసింది ప్రజల భూములు లాక్కోవడానికి, అమాయకుల భూములు లాక్కోవడానికి మాత్రమే. కాబట్టి మీరు ఎంత చెప్పినా, మీరు ఎన్ని డ్రామాలు వేసినా, మీరు ఎంత నంగనాచి కబుర్లు చెప్తూ మేము సత్యపూసలని చెప్పుకున్నా కూడా జనం వినే పరిస్థితి లేరు. మీ టైం అయిపోయింది. ఖచ్చితంగా త్వరలో బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర అన్ని దశలు అయ్యే వరకే మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జనం పొందబెట్టడం ఖాయం. థ్యాంక్ యూ. సరే, కాస్తు కాలం అంటే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి సరే కాస్తు కాలం, సారీ కబ్జా కాలం కాకుండా కాస్తు కాలం. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ మాట్లాడినారు. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర రెండో ఫేజ్ ఏదైతే మొదలైందో అప్పటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నాయకుల దగ్గర నుంచి మొదలుకొని కార్యకర్తలు, ఇక్కడ ఉన్న మంత్రులు అందరూ కూడా రోడ్లపై వచ్చి మేం కూడా ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాం, మా వంతు సహాయ సహకారాలు చేసినాం. గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నిజంగా మాట్లాడడం చాలా ఎట్లా అంటే అది హాస్యాస్పదంగా అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే చాలా మంది దానికి అబ్రివేషన్ కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సమితి, తర్వాత తాలిబాన్ రాష్ట్రీయ సమితి, రజాకార్ సమితి, ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాక్షస సమితి అన్నట్టు. ఎందుకు చెప్తున్నామంటే పాలమూరు జిల్లాలో పచ్చగా ఉందని చెప్పి ఎన్నో సందర్భంలో వారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ పచ్చగా చేస్తాం, మాకు మీరు ఓటేయండి, ఎంపీ అయిన తర్వాత నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న యూపీఏ 2 తోటి మాట్లాడి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పి నమ్మించి మోసం, అంటే అందరినీ మోసం చేసి ఆ రోజున్న కాంగ్రెస్ ఎవరైతే ఎంపీగా ఉన్నారో వారు టీఆర్ఎస్ పార్టీతో లాలూచిపడి అతి స్వల్ప మెజారిటీతో కేసీఆర్ గారు గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నో విషయాలు మరి ఇక్కడికి వస్తే పాలమూరు ప్రజలు తిప్పి కొడతారు, ఇక్కడికి రానివ్వరు, అడ్డుగోడలేస్తారు అని చెప్పి ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ఒక్కొక్క ఎక్కడైతే గెలుస్తారో, ఎక్కడైతే ఆయన గెలిచే ఒక వాతావరణం ఉందో ఆ ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి, నియోజకవర్గంకి వెళ్ళి గెలిచే మొత్తం సందర్భాలు కూడా మనం చూసినాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ మొదలైనప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు శ్రీ సంగప్ప గారు చెప్పినట్టు ఎక్కడైతే బండి సంజయ్ గారు పాదయాత్ర వస్తుందో అదే రోజు, లేకుంటే ఒక రోజు ముందు, లేకుంటే ఒక రోజు తర్వాత మరి ఆ నలుగురు కేసీఆర్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, తర్వాత ఇప్పుడు ఈ మధ్యన హరీష్ రావు గారు, ఇంకొకరు ఎవరు అప్పుడప్పుడు ఈ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకెవరినో అట్లాంటి వాళ్ళని తీసుకొని మాట్లాడడం అంటే ఒక పొలిటికల్ స్పేస్ లేకుండా ఈ యొక్క సంజయ్ మొత్తం యాత్ర చేస్తున్న ఈ అంటే మొత్తం మీడియాలో కానీ లేకుంటే ప్రెస్లో కానీ కవరేజ్ రాకుండా చేసిన దానికే మళ్ళా ఏదో కలర్స్ పూసి రంగులేసి
మళ్ళా ఏంటంటే కొత్త ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇంతకుముందు సబ్స్టేషన్ అని చెప్పి అదొక ఇనాగ్రేషన్ అంట, రైతు వేదిక అట, 100 బెడెడ్ హాస్పిటల్ అంట. ఇటువంటి అంటే కొత్త ఆలోచనలు తీసుకొచ్చి పాతదానికే మరి రంగులు పూసి మేము కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నాం, మేము కూడా ఇటువంటి చేస్తున్నాం అని చెప్పి ఇవన్నీ చాలా వింతగా అనిపిస్తుంది అన్నట్టు. మనం చూస్తున్నాం ఇవాళ అమిత్ షా గారు 14 తారీఖు నాడు తుక్కుగూడకు వస్తున్నారు. ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర మూవీకి సభకు వారు దీంట్లో ముఖ్య అతిథిగా వస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు చాలా క్లియర్ కట్ గా అర్థమైపోయింది వాళ్ళకు. ఇది మేమేంటంటే ఇంకా 3 నెలల ముచ్చట్లే అని. ఎందుకంటే ఇక్కడ వచ్చే స్పందన కనుక చూస్తే ఇంత పెద్ద స్పందన టీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. మండుటెండలో అసలు ఎవరు వస్తారో అనుకున్నారు, కానీ మనం చూస్తుంటే చాలా మంది ఇక్కడ పత్రికా విలేకరులు ఉన్నారు, వాళ్ళు కూడా మా వెంబడి మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా నడుస్తున్నారు. ఎంత కష్టమైనా నష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కూడా. ఇటువంటి సిచ్యువేషన్ లో మరి వారు ఎన్నో కొత్త ఆలోచనలు తీసుకురావాలని చెప్పి ఈ ప్రజలను తిరిగి మళ్ళీ పదే మోసం చేయాలని చెప్పి పూటకో వేషం రోజుకో మాట ఇటువంటి చెప్పడం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. నిన్న కేటీఆర్ గారు చెప్తారు, వారంట భూస్వాములంట, పుట్టుకతోనే భూస్వాములంట, అంటే ల్యాండ్ లార్డ్స్ అంట. మరి మేము కూడా ల్యాండ్ లార్డ్సే. వారికి ఎంత ల్యాండ్ ఉందో మాకు కూడా ల్యాండ్ ఉంది మన కరీంనగర్లో. మరి వారికేమో ఎంత క్లియర్గా చెప్తున్నారంటే కేటీఆర్ గారు, నిజాం నవాబ్ అంట 2.5 లక్షలు డబ్బులు ఇచ్చినాడంట. దీంతో అర్థమైంది ఏంటంటే 1940 నుంచి నిజాంకు తర్వాత ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి లింక్ ఉంది, అంటే లాలూచి ఉంది, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉన్నాయి, ఓవర్ హ్యాండ్ డీలింగ్స్ ఉన్నాయి. అందుకోసమే ఇప్పటికి కూడా వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ అంటే అందరు మొత్తం తరతరాల వంశాల మొత్తం కూడా నిజాం నవాబుకు సలాం కొట్టుకుంటా మరి ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో మొత్తం జట్టు కడుతుందంటే అంటే వారు ఇచ్చిన భిక్ష అన్నట్టు. ఆ 2.5 లక్షలతోటి మొత్తం ఈ దేశంలో ఉన్న అంటే ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ మొత్తం కొలేసి వాళ్ళు ఏంటంటే పెద్ద ఏంటంటే భూస్వామి అయినాడు. ఒక విషయం ఏంటంటే మీకు ఏంటంటే దృష్టి తీసుకురావాలి. శ్రీ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొచ్చినారు. 800 ఎకరాలు తన సొంత ల్యాండ్ ఏదైతుందో భూమి ఉందంటో ప్రభుత్వానికి దారం పోసినారు. అంటే డైరెక్ట్ గా ఎవరిని అంటే ఎవరితో మాట్లాడక, కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడక ప్రభుత్వానికి సరెండర్ చేసినారు అన్నట్టు. అదే ల్యాండ్ ఏదైతుందో 800 ఎకరాల్లో అందులో గిరిజనులకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఎంతో మందికి ఫ్రీగా ఇచ్చేసినారు. ఇవాళ భీమదేవరపల్లి వంగర ఏదైతే జిల్లా ఉందో వారిని పుట్టిన ఏదంటే మొత్తం అక్కడ కొంచెం ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా భూస్వాములు ఏంటంటే ఎవరికైతే ఇచ్చినారో అంటే ల్యాండ్ ఎవరికైతే అలర్ట్ చేసినారో అక్కడి నుంచి తిరిగి తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడతారంట. అంటే ఏ విధంగా కబ్జా చేస్తున్నారో ప్రభుత్వ భూమి కనుక అక్కడ ఉంటే, ప్రభుత్వ భూమి అంటే అక్కడ ఎవరితోటో లాలూచిపడి పబ్లిక్ పార్టీ అంటే పార్ట్నర్షిప్ ఎంటర్ప్రైజ్ అంటారు, ఇట్లా కాదు. ఇక్కడ వారి మొత్తం కుటుంబాలతో ఎవరితోటో ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆ ఒక్క భూమిని కూడా తీసుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఇప్పటికి కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా పచ్చగా ఎందుకు కాలేదంటే 28 రోజులు తిరిగిన తర్వాత ఈ యొక్క జిల్లాలో మాకు చాలా క్లియర్గా అర్థమవుతుందంటే నీళ్లు కనుక ఇస్తే, ఈ యొక్క జిల్లాలో నీళ్లు కనుక ఇస్తే పచ్చగా ఉంటుంది. రైతులు ఎవరు కూడా వేరే దగ్గరికి వెళ్లరు, రైతులు లాభసాటిగా ఉంటుంది. ఈ యొక్క భూమి విలువ మొత్తం పెరుగుతుందని చెప్పి నీళ్లు రాకుండా చేసిన దోషి కేసీఆర్. ఇవాళ ఎంతమంది ఏంటంటే పాలమూరు నుంచి ఇక్కడెక్కడ చూసినా కూడా నీళ్లు రాక వలసలు పోతున్నారంటే అదే భూమిని తక్కువ ధరకు అమ్మించి రేపు పొద్దున తిరిగి మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఇండస్ట్రీ అని చెప్పి, లేకుంటే ఒక రేడియల్ రోడ్ అని చెప్పి, లేకుంటే RRR రోడ్ అని చెప్పి, లేకుంటే ఒక హైవే అని చెప్పి ఏదో అంటే మధ్యపెట్టి డబుల్ ఇన్కమ్ చేసేందుకు మొత్తం కుట్రమంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వస్తాయని చెప్పే ఒక ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ కుమార్ గారికి ఎక్కడ పోయినా కూడా ప్రజలు నిరాశం పలుకుతున్నారు. అందరూ కూడా మెమరాండం ఇస్తున్నారు. మేము ఈ తరం ఏంటంటే మోసపోయినామని చెప్పి మద్దతు పలుకుతూ
రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకు మద్దతుగా నిలుస్తామని చెప్పి, తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని చెప్పి అన్ని పార్టీలకు మేము ఒక అవకాశం ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు, ఈసారి తప్పకుండా ఇస్తామని చెప్పి ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మాకు మొత్తం తెలియడం జరుగుతుంది. దీనికి మద్దతుగా కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా మీరు ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్పకుండా ఈ అరాచక పాలన నుంచి మీరు విముక్తి పొందుతారు, తప్పకుండా మేము ఒక మంచి కార్యక్రమం చేపడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందామని చెప్పి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఒక స్ఫూర్తి నింపేదానికి మరి అమిత్ షా గారు వస్తున్నారు. అందరూ కూడా రావాలని చెప్పి ఇంతకుముందు మా అధ్యక్షుడు శ్రీ బొక్క నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఇది విజయవంతం చేయాలని చెప్పి మీ వంతు సహాయం కూడా మీరు కూడా వచ్చి అక్కడ మాతో పాటు ఉండి ఈ యొక్క సమస్యలను ఏ విధంగా మేము ఏంటంటే పరిష్కరిస్తామని చెప్తే మీరు కూడా ప్రచురించి తద్వారా మీ ద్వారా ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కనుక ఇచ్చి ఈ యొక్క అమిత్ షా ప్రోగ్రామ్స్ మొత్తం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఒకసారి ఆయన మాట్లాడతారండి. చెప్తాము మిథున్ గారు మాట్లాడి. శ్రీ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం కొత్తపేట్ గ్రామానికి చేరుకుంది. అయితే ఇక్కడ షాద్నగర్లో లోకల్ల సమస్యల గురించి అన్న తెలుసుకున్నాడు. అందరు మహిళల దగ్గర వాళ్ళ గోస విని వాళ్లకు పరిష్కారం ఎలా అనే విధంగా ఆలోచన చేసి కమిటీతో కూర్చొని ఎట్లా చేయాలి, ప్రజలకు సేవ మేము ఎట్లా చేయాలన్న ఆలోచనతోటే ముఖ్య ఉద్దేశంగా ప్రజా సంగ్రామ యాగ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా లోకల్ విషయాలు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, షాద్నగర్ నియోజకవర్గానికి మంచినీళ్లు అనేది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అక్కడ లక్ష్మీదేవిపల్లి దగ్గర కూర్చొని మరి నేను నీళ్లు ఇప్పిస్తా, మీరు పొలాలు సాగు చేయొచ్చు, పొలాలు పంటలు వండేయొచ్చు ఇది అని చెప్పి కుర్చీ వేసుకొని మరి కూర్చుంటా అని చెప్పి హామీ ఇచ్చి పోయినరు. కానీ ఇక్కడున్న లోకల్ నాయకులు ఆయనైతే కుర్చీ వేసుకొని కూర్చోనే లేదు, ఇక్కడ దిక్కు చూసిందే లేదు. కానీ ఇక్కడ లోకల్ నాయకులు నీళ్ళు ఇస్తే రియల్ ఎస్టేట్ దందా నేను ఎట్లా చేసుకోగలను, నీళ్ళు ఇస్తే ఇక్కడ మా వెంచర్లు ఎట్లా కొనసాగుతాయి, నీళ్ళు ఇస్తే ఇక్కడ వ్యాపారం నేను ఎట్లా చేసుకోగలను అనే టైప్లో కొనసాగుతుంది ఇక్కడ అధికారుల రాజకీయం. అయితే ఉద్యోగాలు కూడా ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగాలు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడేమో పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. ఏమని, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము, పిల్లలకే మేము ఎడ్యుకేషన్ చేసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, ఇది చేస్తామని చెప్పి ఎలక్షన్లప్పుడు హామీలు ఇస్తాం. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయి ఇది చేసిన తర్వాతనే ఇమీడియట్ గా ఏం చేస్తారు, కాంట్రాక్ట్ లేబర్ ని బయటికి తెస్తారు. కాంట్రాక్ట్ లేబర్ తెచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళతో పనిచేస్తారు. లోకల్ వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకు అనేది మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే సింపుల్ గా చెప్పాలంటే ల్యాండ్ మాఫియా నడుస్తుంది ఇక్కడ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. please subscribe for more videos. I Dream. I Dream. For more videos Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I Dream. ఐ డ్రీమ్ ఛానల్ ని subscribe చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.